జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. ఒకానొక కల్పంలో అప్పటి దేవేంద్రుడు రాక్షస శక్తులను అణచివేసి ముల్లోకాలలో తిరుగులేని అధికారంతో వెలిగిపోయాడు. అలాంటి ఆయన ఒక రోజున విజయోత్సాహంతో పెద్ద దేవసభను ఏర్పాటు చేశాడు. ఆనాడు దేవసభ లోకోత్తరంగా జరుగుతోంది. దేవరాజ సింహాసనంలో దేవేంద్రుడు ఠీవిగా కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదురుకుండా అప్సరసల నాట్యం జరుగుతోంది. అలాంటి ఆ దేవేంద్రుడి లోపలి చెవులకు అంటే దివ్య కర్ణాలకు సుదూరాకాశం నుంచి వస్తున్న మంగళవాద్య ధ్వనులేవో వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి మనస్సును కేంద్రీకరించి దివ్య నేత్రాలతో చూడటం మొదలుపెట్టాడు. బహుదూరంలో ఒక చోట ఒక పెద్ద కాంతి పుంజమేదో కనిపించింది. మరింత నిశితంగా పరిశీలించాడు దేవేంద్రుడు. అది ఒక విష్ణుదూతల బృందం. వారందరూ మంగళవాయిద్యాలు వాయిస్తూ ఎవరినో ఊరేగింపుగా తీసుకువస్తున్నారు అని అర్థమైంది ఈ దేవేంద్రుడికి. విష్ణుదూతల బృందం మరింత దగ్గరయ్యేసరికి దేవేంద్రుడు తనకు తెలియకుండానే లేచి నిలబడి ఆకాశం వంక వెర్రి చూపులు చూస్తూ సింహాసన వేదిక మీద అటూ ఇటూ నడుస్తూ కింద పడ్డాడు. విష్ణుదూతల బృందం వేదిక మీదకు దిగింది. దిగుతూనే తమ మధ్యలో ఉన్న దివ్య పురుషుణ్ణి దేవేంద్రుడి సింహాసనంలో కూర్చోబెట్టి నూతన దేవేంద్రులకు జయము జయము అని గొంతెత్తి జయ జయ ధ్వానాలు చేయసాగింది. సభలో నాట్యం చేస్తున్న అప్సరసలు చేసే నృత్యాన్ని ఆపేసి కొత్త దేవేంద్రుడు ఎదురుకుండా వచ్చి స్వాగత నృత్యాలు మొదలుపెట్టారు. వాళ్ల వెంటే మహర్షి బృందాలు ముందుకు వచ్చి చతుర్వేద మంత్రాలతో ఆశీస్సులు వర్షిస్తున్నారు. వాళ్ల వెనకాలే గంధర్వ కిన్నరాదులు జయగీతాలు ఆలపిస్తున్నారు. నూతన దేవేంద్రుడు హుందాగా చేతులెత్తి అందరినీ అభినందిస్తున్నాడు. సింహాసన వేదికకు ఒక పక్కన చీకట్లో పడి ఉన్న ఈ పాత దేవేంద్రుడు ఈ అనూహిత సన్నివేశ పరంపరను చూసి ఇదేమిటి ఇన్ని విజయాలు సాధించాను, వీరందరికీ ఎన్ని రకాల సౌకర్యాలు కల్పించాను, నేను వేదిక మీద నుంచి కిందకి జారి పడిపోతే పట్టించుకున్న వారే లేరు, దివ్యజ్ఞాన సంపన్నులైన ఈ దేవర్షులు కూడా పట్టించుకోరేంటి, ఈ దివ్య పురుషుడి తేజస్సుకి నాలాగే వీళ్ళు కూడా సమ్మోహితులైపోయారా, ఇలాంటి దేవసభను సమ్మోహనపరిచి నా కళ్ళ ఎదుటే నా సింహాసనాన్ని అవలోకగా అధిరోహించిన ఈ అదృష్టశాలి ఏం పుణ్యం చేశాడు, ఏం తపస్సు చేశాడు, నేనంటే పూర్వం 100 అశ్వమేధ యాగాలు నిరాఘాటంగా నిర్వర్తించాను. అప్పటి దేవేంద్రుడు నా యాగాలు చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ దేవేంద్రుడి ఇంద్రజాలాలను వమ్ము చేసి నా తపోబలంతో నేను దేవరాజ పదవిని గెలుచుకున్నాను. ఈ కొత్తవాడు ఏం తపస్సు చేశాడు, ఏం యాగాలు చేశాడు, చేస్తే నా పరీక్షలకు గురై ఉండేవాడే కదా, ఈ జీవిని నేనెక్కడా చూడలేదే, సరే దివ్య దృష్టితో చూద్దాం, నాకు తెలియని తపస్సేమైనా చేశాడా అని చూడసాగాడు. ఇతడేమైనా వేలకు వేల ఏళ్ళు వేదాధ్యయనం చేశాడా, నిస్వార్థంగా అఖండ దానాలు చేశాడా, చెరువులు తవ్వించాడా, బాటలు నిర్మించాడా, ప్రజాసేవలు చేశాడా, ఏ ఒక్కటి కనిపించటం లేదే, పోనీ యజ్ఞాలా, లేదు అది కనపడటం లేదు. ఏమీ లేకపోతే విష్ణుదూతల బృందం ఇతడికి బ్రహ్మరథం ఎందుకు పడుతోంది, ఆ తేజస్సు ముందు విష్ణుదూతల తేజస్సు కూడా ఎందుకు వెలవెలబోతోంది, పాత దేవేంద్రుణ్ణి నేను ఇంకా జీవించి ఉండగానే నా కళ్ళ ఎదుటే కొత్త దేవేంద్రుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది, పైగా ఈ పని చేస్తున్నది విష్ణుదూతలు, ఆమోదిస్తున్నది దేవర్షులు, సమ్మోహనంలో పడి ఉన్నది దిక్పాలకాది నిత్యదేవతలు, మరి నేనెందుకు సమ్మోహనంలో పడలేదు, ఏమీ అర్థం కావటం లేదు. పుణ్యం తీరిపోతే ఈ దేవలోకంలో నుంచి జారి పడిపోవటమే గాని మరణించటాలు తగలబెట్టటాలు ఈ లోకంలో ఉండవు కదా, మరి నేను మరణించానా బతికున్నానా, బ్రహ్మదేవుడి సన్నిధిలో బ్రహ్మ విద్యాభ్యాసం చేసిన నాకు కూడా ఈ బ్రహ్మరహస్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలే గాని ఒక్క సమాధానము తెలియటం లేదు. అది సరే, నేనిప్పుడు దేవతగా ఉన్నానా, నా శక్తులు కూడా నాలో అలాగే ఉన్నాయా, ఉన్నాయి, అవి నా అంతర్నేత్రానికి కనిపిస్తున్నాయి. సరే, నా శక్తులన్నీ నాలోనే ఉంటే ఈ కాలు జారటం ఏంటి, కింద పడటం ఏంటి, ఈ సభ నా మాట మర్చిపోవటం ఏంటి, ఇందులో ఏదో పెద్ద రహస్యం ఉంది. దీన్ని ఛేదించటం శ్రీ మహావిష్ణు స్వామికి తప్పితే మరొకరికి సాధ్యం కాదు. నా శక్తులు మిగిలే ఉన్నాయి కాబట్టి సరాసరి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరి పాదాల మీద వాలి శరణు వేడటమే నా కర్తవ్యం. ఇంతకు మించి నాకు మరో పరిష్కార మార్గం లేనే లేదు అని అనుకున్నాడు. పాత దేవేంద్రుడు ఇలా చాలాసేపు ఆలోచించి అక్కడే మనస్సును కేంద్రీకరించుకొని విష్ణు ధ్యానంలో మునిగి ఆ ధ్యాన బలం వల్ల ఆకాశంలోకి బాణంలాగా దూసుకుపోయాడు. ఆ దేవేంద్ర బాణం
స్వర్గలోకపు ఆకాశ వీధులను దాటి సిద్ధలోకాలను కూడా దాటి ఆకాశంలో నిరాలంబంగా పొంగెత్తుతున్న క్షీరసాగరాన్ని కూడా దాటి బ్రహ్మలోక వీధుల ద్వారా వైకుంఠలోకంలోకి ప్రవేశించాడు. పాత దేవేంద్రుడికి ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. పూర్వం నేను చేసిన వైకుంఠలోక ప్రయాణాలు ఇంత సులభంగా సాగలేదు. దారిలో ఉండే అతివాహిక దేవతలు చాలా చోట్ల అడ్డగించి తనిఖీలు చేసి ముందుకు పంపిస్తూ ఉండేవారు. ఈ మాటు అలాంటి అలసాలు ఏమీ లేవు. సరాసరి శ్రీహరి భవనంలోకే ప్రవేశించాను. ఇది శ్రీహరి కరుణకు సూచన కావచ్చు. ఇంతటి విశేష కరుణకు నేను కొత్తగా ఏం పుణ్యం చేశాను? ఆ నూతన మహాపురుషుడి దర్శనమే నాకు ఈ భాగ్యాన్ని కలిగిస్తోందా అని ఆలోచించాడు. దేవేంద్రుడి ఆలోచనలు ఈ స్థాయికి వచ్చేసరికి బలుడు, అతిబలుడు అనే విష్ణుదూతలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు పూర్వం కూడా తెలిసిన వాళ్లే, కానీ అప్పట్లో వాళ్ళు తనను లెక్క చేసేవాళ్లు కాదు. ఇవాళ వాళ్లే తన దగ్గరికి వచ్చి చిరునవ్వులు చిందిస్తూ పలకరించి వెంట పెట్టుకుని శ్రీహరి సన్నిధికి తీసుకుపోయారు. శంఖ చక్ర వనమాల విభూషితుడై లక్ష్మీ సహాయుడై దివ్య తేజోరాశి అయి చిరునవ్వులు చిందిస్తూ వెలుగుతున్న శ్రీహరిని చూసేసరికి దేవేంద్రుడు పులకరించిపోయాడు. ఆనందపరవశుడై సాష్టాంగ వందనం చేసి రకరకాల సంపుటీకరణ మంత్రాలతో శ్రీహరిని స్తుతి చేశాడు. దేవేంద్రుడి భక్తి పొంగు తగ్గింది. స్వామివారి నవ్వుల పొంగు పెరిగింది. ఆయన కనుబొమ్మలు ఎగురవేస్తూ ఎందుకొచ్చావు, ఏం కావాలి అన్నట్లుగా చూశాడు. దేవేంద్రుడు పాత విషయాలన్నీ మర్చిపోయాడు. శ్రీహరి దివ్య తేజస్సు ఒక్కటే కనిపిస్తోంది. మరొకటి ఏదీ కనిపించటం లేదు, వినిపించటం లేదు, తోచటమే లేదు. ఏమీ చెప్పకపోతే అపరాధం అవుతుందేమో అనిపించింది దేవేంద్రుడికి. అయినా ఏమీ తోచలేదు. అయోమయంగా భయంగా స్వామివారి వంక చూసి నమస్కరించి ఊరుకున్నాడు. త్రిజగన్మోహనమైన స్వామివారి కంఠస్వరమే వేణుగానంలాగా వినిపించసాగింది. అదృష్టశాలి, ఆరాటపడకు. నీ ఆలోచనలలో మాకు పరోక్షమైంది ఏదీ లేదు. జరిగిందంతా మా అనుగ్రహం వల్లే జరిగిందని గుర్తించు. నువ్వు అనుకున్నది నిజమే. ఆ దివ్య పురుషుడి దగ్గర దివ్య సాధనాలేవీ లేవు. కానీ అతడు ఒకసారి ఒక గొప్ప మహర్షికి చిన్న సహాయం చేశాడు. దాంతో ఆ మహర్షి అనుగ్రహించి భగవద్గీత యొక్క 18వ అధ్యాయంలో నుంచి కేవలం 5 శ్లోకాలు అతడికి ఉపదేశం చేశాడు. ఆ 5 శ్లోకాలను అవిచ్ఛిన్నంగా జపం చేయటం వల్ల, భావన చేయటం వల్ల ఆ జీవుడికి హఠాత్తుగా మహాపదవి ఇవ్వవలసి వచ్చింది. దానికి ఫలితమే నువ్వు చూసిన సన్నివేశం. ఇప్పుడు నీ కర్తవ్యం ఏంటో నువ్వే ఆలోచించుకో. స్వామివారి మురళీగానం ఆగింది. దేవేంద్రుడి మనస్సులో కొత్త నాదాల ప్రవాహం కొనసాగింది. అతడు 2 చేతులు దోసిలిగా తన శిరస్సు మీద పెట్టుకొని, దేవా, మీ దయ ఉంచండి, నేను మీ ఆజ్ఞకు బద్ధుణ్ణి, సెలవు ఇప్పించండి అంటూ అడుగులు వెనక్కి వేసుకుంటూ వెనుకకు నడిచి స్వామివారి భవనంలో నుంచి బయటికి వచ్చాడు. వచ్చినవాడు మళ్ళీ రివ్వున బాణంలాగానే ప్రయాణం చేసి సరాసరి భూలోకంలో హిమాలయ శిఖరం మీదకు దిగాడు. అక్కడి కైలాస పర్వతానికి ప్రదక్షిణ చేసి ఒక మునికుమారుడి రూపం ధరించి మహర్షుల కోసం వెతుక్కుంటూ కిందకు బయలుదేరాడు. ఎన్నెన్నో ఆశ్రమాలను, ఎందరెందరో సిద్ధ పురుషులను దర్శించాడు. ఎక్కడా తృప్తి కలగటం లేదు. దాంతో దేవేంద్రుడు ఎక్కడికక్కడ నదీ ప్రదక్షిణలు చేసుకుంటూ నదీ తీరాలలో ఉండే మహర్షులను దర్శించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలా సాగగా గోదావరి నది ప్రదక్షిణ మొదలైంది. ఆ ప్రదక్షిణలో ఒక చోట కాళిక అనే గ్రామం తగిలింది. ఆ గ్రామంలో ఒక మహాత్ముడు కనిపించాడు. అతడు జటాధారి కాదు, వనవాసి కూడా కాదు, సామాన్య కుటుంబీకుడు. కానీ ఆయన తేజస్సు మాత్రం లోకోత్తరంగా ఉంది. దీనికి కారణం ఏమిటా అని ఆ మునికుమార రూపంలో ఉన్న దేవేంద్రుడు లోతుగా పరిశీలించాడు. ఆయన నిరంతరము భగవద్గీత 18వ అధ్యాయ పారాయణంలో మునిగి ఉన్నాడు అని దేవేంద్రుడికి అర్థమైంది. అది ఒట్టి పారాయణ కాదు. ఈ మహాత్ముడు ఈ అధ్యాయం యొక్క అర్థంలో మునిగిపోయి ఉన్నాడు. చేసేది అదే ఆలోచన, నోటితో పలికేది అవే శ్లోకాలు, ఎవరైనా పలకరిస్తే చెప్పేవి అవే కబుర్లు. అందుకే ఊరి వాళ్ళందరూ ఆయన్ని ఒక పిచ్చివాడుగా చూస్తున్నారు. దేవేంద్రుడు మాత్రం ఆయన్ని మరింత పరిశీలనగా లోతుగా పరిశీలిస్తున్నాడు. దేనికోసం ఆయన ఈ నిరంతర పారాయణ చేస్తున్నాడు? ఆయన ఏ పదవి కోరుకుంటున్నాడు? ఏ సిద్ధిని కాంక్షిస్తున్నాడు? పోనీ మోక్షం కోసం ఈ ఆరాటమంతానా? ఆయన చేసేది వట్టి పారాయణ కాదు, యథార్థమైన అర్థభావన. ఆయనకు మోక్షమంటే ఏంటో బాగా అర్థమైంది. అయినా దాని మీద ఆయనకి మోజు కలగటం లేదు. దేవేంద్రుడికి ఈ పరిస్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన యథార్థమైన మునికుమారుడిలాగా మారిపోయాడు.
నిష్కల్మషమైన వినయంతో ఆయన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి సేవలు చేయటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఆయన చేత శిష్య అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన దగ్గర భగవద్గీత 18వ అధ్యాయం ఆమూలాగ్రంగా ఉపదేశం పొందాడు. ఒక రోజున గురువుగారి దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి, గురుదేవా, మీరు సెలవిస్తే నేను వెళ్ళి వస్తా అన్నాడు. గురువుగారు ఎక్కడికి, ఎందుకు అని అడగలేదు. సరే అన్నాడు. దేవేంద్రుడు మళ్ళీ బాణంలాగానే వైకుంఠం లోకం వైపు దూసుకు వెళ్ళాడు. ఈ మాట శ్రీహరి భవనం దగ్గర ద్వారపాలకులే లేరు. దేవేంద్రుడు ముందుకు సాగిపోయాడు. అతడి మనస్సులో, దేవా, మీరు చెప్పిన పని చేశాను అని చెప్పాలనే ఆలోచన ఒక్కటే ఉంది. స్వామివారిని చూసేసరికి అదీ పోయింది. స్వామివారు ఇతన్ని చూస్తూనే 2 చేతులు జాపి గుండెలు ముందుకు చూపిస్తూ రా అన్నారు. అంతే, దేవేంద్ర బాణం మరింత ముందుకు దూసుకుపోయింది. ఆ తర్వాత బాణమే కనిపించలేదు. స్వామివారి ముఖాన నవ్వు మరింత పెరిగింది. సుదర్శన పాంచజన్యులు ముందుకు వచ్చి, ప్రభు, పాత దేవేంద్రుడు ఏమైపోయాడు అని వినయంగా అడిగారు. స్వామివారు తృప్తిగా గాలి పీల్చుకుంటూ తన గుండె మీద తనే చేయి వేసుకొని, సాయుజ్య ముక్తి అతన్ని వరించింది అన్నారు ఉల్లాసంగా. ఈ దివ్య వృత్తాంతం భగవద్గీతలోని 18వ మహిమనే కాకుండా సంపూర్ణ భగవద్గీత మహాత్మ్యాన్ని కూడా మన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు